హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సుజాత. ఇవాళ ప్రొద్దుటే అయితే ఇది 5 o'clock అనమాట. బయటకు వచ్చాను. ఎన్విరాన్మెంట్ అప్పుడే మొదలయ్యిందనమాట. గోల గోల. పాల ప్యాకెట్లు అయితే తీసి బయట పెట్టుకున్నాను. ఎందుకంటే పాలు తేలా, గేదె పాలు తేలేదు అందుకని చెప్పేసి మళ్ళీ పాల ప్యాకెట్లే తీసుకున్నాము. ఇది ఇత్తడి తెపాళ అయితే ఇంకొకటండి. అన్నం వండేది ఇది ఒకటి కాదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసేసరికి పాలు కాసుకుంటున్నాను. పాలు కాసుకుంటుంటే బయట ముగ్గు వేద్దామని వెళ్ళొచ్చే లోపు అయితే ఎందుకన్నా ఫాస్ట్గా పొంగిపోయినాయి. ఎత్తుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌంతేయవాసం శ్రీవత్సాంకితకౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలాగైతే చదువుకుంటా బయటకు వచ్చి అదంతా సౌండ్ పొల్యూషన్ వల్ల కట్ చేసేసాను అనమాట. ఏదో రోడ్డు మీదకి వచ్చాను, కొంచెం 4 అడుగులు వాకింగ్ చేద్దామని. ఇదివరకు అంతా నేను 4 o'clock లేచి చక్కగా వాకింగ్ చేసి అట్లాగా చేసుకునేదాన్ని. మధ్యలో 1.5 year మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది నా టైం టేబుల్ అంతా. మళ్ళీ నా టైం టేబుల్లోకి వచ్చాను. నేను అటు నుంచి వస్తే నా వెనక లారీ వచ్చి భయపెట్టాడండి నన్ను. ఇక్కడైతే స్నానం చేసేసాను చక్కగా. నిన్నటి నీళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ ఎర్ర మెత్త మొక్కకి ఇస్తాను. అలాగే పువ్వులు ఉంటాయి కదా నిన్నటివి, అవి వచ్చేసి ఈ మొక్క మొదలు అనేది పెట్టుకుంటాను అనమాట. అంటే రోజుకొక మొక్కకైతే పువ్వులు అనేది ఇస్తాను. ఎందుకంటే కంపోస్ట్లో అయితే నేను వంటగదిలో కూడా వాడతా కదా, అందుకని చెప్పేసి. ఈ ఉమ్మెత్త పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయి. పూసేటప్పుడు అయితే నేను వీడియో మిస్ అయ్యిందండి, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం అయితే కోసినప్పుడు చూపిస్తే. అవి మొత్తం మన చెట్టువే. ఇక్కడ మామూలుగా దేశవాళీ మందార ఉంటాయి కదా, ఆ మందార. మీరు నన్ను ఒకటి గమనించారా? నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. మా హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఏమన్నా అంటారేమో అని భయపడిపోయాను కానీ బట్ ఏమనలేదు. బ్లాక్ డ్రెస్ చూశారు, మౌనంగానే ఉన్నారు. పర్లేదైతే అనుకున్నా. మార్పు సహజమే కదా మనుషులకి. ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను. ఇవాళ శనివారం కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇలా అయితే ఈ మంత్ర జపం అనేది వాళ్ళు చేసుకుంటానన్నమాట. ఇలాగా పంచపాత్రకి నేను తీసుకున్నటువంటి చెంబు, రాగి చెంబుకి, వీటన్నిటికీ అయితే చక్కగా పసుపు కుంకాలతో అలంకరించేసుకుంటున్నాను. ఇవాళ శనివారం కదండి, నల్లగా గ్రేప్స్ వస్తున్నాయి కదా, అవి పెట్టాను అనమాట స్వామివారికి. దీపారాజన రోజు వెండి వాటిలో వేస్తా కదా, ఇవాళ అయితే ఇత్తడి వాటిల్లో పెద్దగా చేశాను. ఈ మధ్యన అయితే దీపం పొద్దుటే పెడితే మధ్యాహ్నం వరకు ఉంటుందన్నమాట. ఇది అయితే వంకాయ కూర. 4 వంకాయలు ఉంటే మా హబ్బీ వెళ్ళి కోసుకొచ్చారు. ఇగో టమాటాలు కూడా ఉన్నాయంట, కోసుకొచ్చారు. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసి నేను చేస్తా. ఇవాళ అయితే జస్ట్ టమాటా వేసి మాత్రమే ఈ వంకాయ కూర అనేది చేస్తున్నాను. చూడండి, అసలు జస్ట్ అలాగ పెట్టి ఇలా వెళ్ళేసరికి కుక్ అయిపోయిందనమాట. హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఒక ఫ్యామిలీ కౌన్సిలరు వేరే ఏదో ఒక ఫ్యామిలీ టాపిక్ గురించి చెప్తా ఆవిడ చెప్పిందనమాట. యూట్యూబ్లు తగలయ్యా, యూట్యూబ్ అని మొదలుపెట్టేసి మొత్తం ఉన్నాయన్న ఇల్లు వాకిలి ఎక్కడ ఏముందో కూడా చూపించేసేసి లబోదిబో నారాయణ అంటే ఎట్లాగండి, మాదేమి లేదు, ఇది మొత్తం పూర్తిగా ఆ ఇంటి వాళ్ళదే అని చెప్పిందనమాట. అందుకని హోమ్ టూర్ క్యాన్సిల్ చేసేసా. ఇక మొన్న గిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, లాస్ట్ సోమవారం నాడు, అంటే ఇంచుమించు లాస్ట్ సోమవారం నాడు ఓ ఫంక్షన్కి వెళ్ళా, ఇక్కడ పక్కనేనమాట.
కళ్యాణ మండపం కూడా ఉంటుంది మాకు. కళ్యాణ మండపంలో ఫంక్షన్ జరిగితే వెళ్తే గిఫ్ట్ ఇచ్చారు. ఇది అంటే ఈ గిఫ్ట్ల గురించి ఒక రోజంతా చెప్పిన, ఒక 10-15 వీడియోలు చేసిన చాలదనమాట. అందుకని సందర్భాన్ని బట్టి వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు తీసాను అనమాట, పాత గిన్నెలన్నీ తీసేద్దాము అని. ఇవ్వండి, 1, 2, 3 వీటి మీద పోనీ పేర్లు వేయించలేదా, పేర్లు వేయించుకోకుండా ఉంటే ఎవరికన్నా ఇచ్చేయచ్చు అని అనుకోవడానికి ప్రతి బౌల్ మీద, ప్రతి గిన్నె మీద పేర్లు వేయించేశారు. ఎవరికి ఇవ్వటానికి లేదు. ఇంకొకటి ఏంటంటే, మనకి నచ్చిన వస్తువుని తెచ్చుకుని ఇంట్లో వాడుకునే వెసులుబాటు లేదు. ఇవి ఎవరికీ ఇవ్వలేవు. కొత్తది మనకు నచ్చింది కొనుక్కోలేము. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మంచిగా ఫుడ్ పెట్టండి, ఆరాంగా కూర్చోబెట్టి వగిలేలాగా అనిపించేలాగా భోజనం పెట్టండి. వచ్చిన వాళ్ళతో నవ్వుతా కొంచెం సేపు హ్యాపీగా మంచి ఎంటర్టైన్ అవుతూ ఉండండి. ఎవరి దోవనాళ్ళు ఎవరి మానాళ్ళు అన్నట్లు ఫోన్లు పుచ్చుకునో ఎవరి ముచ్చట్లాళ్ళు పెట్టుకునో మాత్రం చేయకండి. వచ్చిన వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేయడం, కొంచెం సేపు మంచి చెడు కానీ ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటే బాండింగ్ పెరుగుతుంది. నువ్వు చేసుకో, నా దోవ నేను చూసుకుంటా, నీ దోవ నువ్వు మాట్లాడుకో, లేకపోతే నీ ఫోన్ నువ్వు చూసుకో అన్నాం అనుకో, బాండింగ్ పెరగదు. ఇంకొకసారి వీళ్ళు రాకోకుండా ఉండాలిరా స్వామి అని మాత్రం దండం పెట్టుకుంటాం దేవుణ్ణి. ఇది మాత్రం 100% నిజం. ఇంత సోది చెప్పవలసిన అవసరం లేదు, కానీ తెలుసుకుంటారని చెప్పాను. మొన్న వీడియోలో చెప్పా కదా, మర చెంబులాగా ఉంటుందని. ఇది భలే ఉంటాయి, ముద్దుగా పాతకాలం అమ్మమ్మల కాలం నాటి ముద్ది అనమాట. దీంట్లో అయితే కర్రీ కానీ రసం కానీ అట్లా పెడతాను, పోకోకుండా చక్కగా ఇలాగ తిరుగుతుంది అనమాట. ఇది నాకు నచ్చి నేను తెచ్చుకున్నా. ఇలాంటివి తెచ్చుకోవాలి మనకి నచ్చి, అప్పుడు మనం హ్యాపీ. ఇది ఉన్నంతసేపు మనం కొనుక్కున్నామని హ్యాపీగా ఉంటాం కదా. ఇది నా డే మార్నింగ్ రొటీన్లో వ్లాగ్ అండి. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే మా బాబుకి ఫీవర్ వచ్చిందనమాట, యూఎస్లో ఉన్న బాబుకి. దాంతో ఎలా ఉన్నాడో ఏంటో అని మాట్లాడుకుంటే ఫోన్ చేసాము, బాగానే ఉన్నాను అన్నాడు అని చెప్తున్నారు. ఊరిని రింగ్ ఇస్తున్నాను అనమాట, కానీ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే లేట్ అవుతుంది, ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఓన్గా, ఆ పనిలో ఉంటుంటాడు. ఇదేనండి ఇవాళ వీడియో. అయితే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.